నమస్కారం. శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతికరమైన మార్గశిర మాసంలో వచ్చే మధ్య ద్వాదశి గురించి మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్షవిద్య తపస్వి, అదేవిధంగా శ్రీ శృంగేరి మహాసంస్థాన 2 తెలుగు రాష్ట్రాల సంచాలకులు, ఆదిశంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు అయినటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. మరి వారి మాటల్లో మత్స్య ద్వాదశి గురించి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. నమస్కారం అమ్మ. మత్స్య ద్వాదశి గురించి, ఆ రోజు ప్రత్యేకత గురించి, ఆ రోజున ఏం చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తారా? మత్స్య ద్వాదశి, రాజ్య ద్వాదశి, సునామద్వాదశి, తారకాద్వాదశి, అపరాద్వాదశి, నామద్వాదశి, దీన్నే శుభద్వాదశి అని కూడా అంటారమ్మా. అఖండ ద్వాదశి అంటారు. ఈ ద్వాదశి వ్రతము అనేది చేయటము ప్రత్యేకంగా ఈ రోజున మనకి అలవాట్లో ఉంటుంది. దాన్నే సాధ్య వ్రతము అని కూడా పిలుస్తారు. తర్వాత ద్వాదశ ఆదిత్యులకు కూడా ఇవాళ రోజున వ్రతం చేయడము అనేది ఉంది. ఇలా రకరకాలైనటువంటి వ్రతాలన్నీ కూడా చేయాలి అని చతుర్వర్గ చింతామణి మనకి చాలా విశేషంగా చెప్తూ ఉంది. ఇంకొక విశేషం ఏంటంటే హనుమద్ వ్రతం అని కూడా దీంట్లో చాలా ప్రత్యేకంగా చేస్తారమ్మా. ఈ హనుమత్ వ్రతము ఏదైతే ఉందో దానికి చాలా ప్రత్యేకత సంతరించుకున్నట్టుగా గొప్పగా కూడా దాన్ని చెప్తారు. ఇది గొప్ప పర్వదినంగా భావించాలి. ఇన్ని వ్రతాలు ఒక్క ద్వాదశి నాడు ప్రత్యేకంగా మనకి ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడుతున్నాయి అంటే ఈ ద్వాదశి ఎంత విశేషమైనటువంటి ద్వాదశి అయి ఉంటుంది. కాబట్టి ఈ ద్వాదశి చాలా పవిత్రమైంది. దీనికి ఇంకా పవిత్రత చేకూర్చేట్టుగా మనందరి తెలుగు వాళ్ళకి ఇలవేల్పు ఎవరమ్మ? వెంకటేశ్వర స్వామి వారు. ఆ వెంకటేశ్వర స్వామి వారికి 7 కొండల మీద ఇవాళ పుష్కరిణీ తీర్థ దినంగా చేస్తారు. ఈ పుష్కరిణీ తీర్థ దినం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మనకి మొత్తము భూలోకంలో ఉండేటటువంటి తీర్థరాజాలు చాలా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే పుష్కర్ నుంచి మొదలు పెడతారు. ఆ పుష్కర్లో ఎంత బాగుంటుందంటే పుష్కర్ని తీర్థరాజం అంటారు. ప్రయాగలో తీర్థరాజము అని చెప్తారు. అలాగే ప్రభాసాన్ని ఒక తీర్థరాజము అంటారు. ప్రభాసం పుష్కరానిచ అని మనకి ప్రత్యేకంగా కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి తీర్థరాజాలు ఎక్కడ మహత్తరమైన ఉన్నాయో ఆ తీర్థాలన్నీ కూడా మార్గశిర శుద్ధ ద్వాదశి ఉదయం అరుణోదయం అయ్యే టైం కల్లా, ఆ సమయానికల్లా తిరుపతి కొండ మీద స్వామి పుష్కరిణిలోకి వచ్చి ప్రవేశిస్తాయి. ఇది పురాణాలు చెప్తున్నటువంటి వచనం. ఇది మనం అనుకునేటువంటి వచనం కాదు. కాబట్టి ఆ రోజు అక్కడ కనుక స్నానం చేస్తే చాలా గొప్ప ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి ఎక్కడ ఉండేటటువంటి తీర్థరాజాలన్నీ కూడా మనకు అక్కడ చేరుతాయి. అసలు మామూలుగా ఒక తీర్థంలో స్నానం చేయటమే విశేషం. ఒక పుష్కర్కి వెళ్ళి అక్కడ స్నానం చేశాము అంటే మనకి ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం స శాంకరం అని శంకర భగవత్పాదాచార్యులు వారు పుష్కరాష్టకము అని చెప్పారు. ఈ అద్భుతమైనటువంటి ఈ పుష్కరాష్టకములో ఒక్క పుష్కరిణిలోనే చేస్తే అలా అయితే అన్ని పుష్కరులు వచ్చి ఈ పుష్కరిణిలో ఆ తీర్థరాజాలు ఉంటున్నాయి అంటే ఎంత భాగ్యం. కాబట్టి తెలుగు వాళ్ళకి మనందరికీ ఉన్న అదృష్టం ఈరోజు గనక అంటే మార్గశిర శుద్ధ ద్వాదశి నాడు ఎవరైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఉండే తీర్థరాజమునందు స్నానం చేస్తే ఇంత పెద్ద ప్రత్యేకత సంతరించుకున్న వాళ్ళం అవుతాం. అన్నీ మనం తిరగలేం కాబట్టి మన వెంకన్న దగ్గరికి అన్నీ వస్తున్నాయి కాబట్టి దీన్ని తీర్థ దినంగా అక్కడ మనకి చేస్తారు. కాబట్టి ఇది ఈ మత్స్య ద్వాదశి, ఈ రాజ్య ద్వాదశి యొక్క ప్రత్యేకతమ్మ. శర్మగారు, మరి మీరు చెప్పినట్లుగా ఆ పుష్కరిణికి వెళ్ళి స్నానం ఆచరించలేని వాళ్ళు ఏమైనా చేయొచ్చు అంటారా? ఎవరైనా సరే పుష్కరిణిలో స్నానం చేయలేనటువంటి వాళ్ళు ఇంట్లో గంగాజలం ఉంటే లేకపోతే మామూలు జలం ఏదైనా ఉన్నా అది తీసుకొని త్రిపుష్కర అని కనుక చల్లుకుంటే అన్ని పుష్కరాల్లో ఉండేటటువంటి నీళ్లతోటి స్నానం చేసినటువంటి ఫలం వస్తుంది. అవకాశం ఉన్నవాళ్ళు అక్కడ చేసుకోవాలి. వృద్ధులు పెద్దలు ఎవరైనా ఉన్నప్పుడు త్రిపుష్కర అని స్నానం చేస్తే మనకి చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. మనకి 5 తీర్థరాజాలు ఉన్నాయి. ఏమిటవి? కాశీం, గయాం, గంగాం, ప్రభాసం, పుష్కరానిచ. పుష్కరం బ్రహ్మదేవుడికి సంబంధించింది, గయ పితృదేవతలకు సంబంధించింది, కాశీ విశ్వేశ్వరుడికి సంబంధించింది. కాశీం గయాం
గంగా అనేటటువంటిది ప్రత్యేకంగా గంగ గురించి చెప్పేది విష్ణుపాదోద్భవి గంగా అని చెప్తారు. కాశీం గయాం గంగాం ప్రభాసము అనేటటువంటిది కృష్ణయ్య సోమనాథులో చివర్లో శరీరాత్యాగం చేసినప్పుడు ఉన్నటువంటి ప్రదేశం. పుష్కరు మనం చెప్పుకున్నాం. ఈ 5 యొక్క గొప్పతనము ఒక్కసారి మనం గనక ధ్యాత్వ మనస్సులో ధ్యానం చేసుకున్నంత మాత్రానే ఆ స్నానాలన్నీ చేసినటువంటి ఫలం మనకు వస్తుంది. కాబట్టి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి వారిని ఒక్కసారి నమస్కారం చేసుకొని ఈ శ్లోకం చెప్పుకొని గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అని ఒక్కసారి ఆ నీళ్లు త్రిపుష్కర 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 అని చల్లుకుంటే సమస్తమైనటువంటి దోషాలు మనకి దూరం అయిపోతాయమ్మా. అది దీని ప్రత్యేకత. అదేవిధంగా అన్ని రకాల ప్రత్యేకతలు ఈ ఒక్క మత్స్య ద్వాదశి రోజునే రావడంలో గల కారణాలు ఏమైనా ఉన్నాయండి? ఈ మత్స్యావతారము అనేటటువంటిది చాలా విశేషం. మత్స్యావతారం దేనికి సంబంధించింది? అన్ని నీళ్లకు సంబంధించిందే కదా. అంతటి విష్ణుమూర్తి మత్స్యస్వరూపుడై జలం మీద శయనించేటటువంటి ఆయన జలము లోపలికి మత్స్య రూపంలో వెళ్ళాడు. మృత్యు సోమకుని మును దృంచగా మత్స్యమూర్తి అయి ఆ స్వామి ఎవరైతే ఉన్నారో ఆ మృత్యు సోమకుని మును దృంచిన మత్స్యమూర్తి మన వాడై ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అన్నారుగా రామదాస్ గారు. కాబట్టి ఆ సోమకుడు అనేటటువంటి వాడిని చంపడానికి పరమాత్మ జలాల్లోకి ప్రవేశించినటువంటి రోజు కాబట్టి ఈ మత్స్య ద్వాదశికి అంత ప్రాధాన్యత, నీళ్లల్లో ఆ ప్రత్యేకత వస్తుంది. అక్కడ ఎలా అయితే దిగాడో ఈ తిరుమలలో కూడా స్వామివారు పుష్కరిణిలోకి దిగుతారు అనేటటువంటి ఉద్దేశ్యంతో సమస్తమైనటువంటి తీర్థరాజాలు భగవంతుడి యొక్క రాక కోసం తీర్థాలు ఎదురు చూస్తాయి. పుణ్యాత్ముల యొక్క పదస్పర్శ కావాలని తీర్థాలు ఎదురు చూస్తాయి. మహర్షులు మహాత్ముల యొక్క పదస్పర్శ కావాలి అని తీర్థాలు ఎదురు చూస్తూ ఉంటాయి. సాధారణంగా పాపాలు పోగొట్టడానికి తీర్థం చూస్తుంది అనుకుంటాం, కానీ తీర్థము కూడా మహాత్ముల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకు అంటే మనకి చాలా కథలు ఉన్నాయి. గంగలో స్నానాలు చేసి 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 అంత పాప భూయిష్టం చేశారట. అమ్మవారి యొక్క శ్వేతవర్ణం అంటే తెల్లటి రంగు పూర్తిగా నలుపుగా మారిపోయింది. ఆ మారిపోతే అమ్మవారు కాకి రూపంలో వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో ఆ హంసల దీవిలో ఒక్కసారి నీళ్లల్లో మునిగి తన పాపాలన్నీ పోగొట్టుకొని తిరిగి వెళ్ళిందంటే పాపాత్ములు వచ్చినప్పుడు పుణ్యనదులకు కూడా పాపం అంటుకుంటుంది అనే విషయాన్ని మనకి పెద్దలు చెప్పారు. మన యొక్క పాపాలన్నీ ఆవిడ అంటుకుంటోంది. మరి కలియుగంలో మామూలు పాపాలా జనాలు చేసేది? ఊహించలేనటువంటి పాపాలు, ఎక్కడ లేని డ్యాములు వస్తాయి, ఎక్కడ లేనటువంటి ఇబ్బందులు వస్తాయి. రకరకాలుగా అన్ని డ్రైనేజీలు ఇళ్లల్లోవి తీసుకొని వెళ్ళి నదుల్లోకే కలుపుతూ ఉంటారు. పూర్వం అసలు అల్పాచమనం వస్తే నదికి చాలా దూరం పోయిరా అని చెప్పేవాళ్ళు. అలాంటిది డైరెక్ట్గా గొట్టాలు తీసుకెళ్ళి నదుల్లో పెట్టేస్తున్నారు. మనకి ప్రత్యక్ష నిదర్శనం మన మూసి ఉండనే ఉంది, చూస్తూనే ఉన్నాం ఏమవుతుంది పరిస్థితి అనేది. కాబట్టి ఇన్నిన్ని రకాలైనటువంటి పాపాలు చేసినప్పుడు ఈ పాపం అన్నీ ఆ తల్లికి అక్కడ ఇబ్బందిగా ఉంటాయి. పరమాత్మ యొక్క పదస్పర్శ జరిగితే ఆ దోషాలు పోతాయి. పరమాత్మ ఇందులోకి రావాలి అని ఎక్కడ తీర్థరాజాలు వాటి యొక్క పాపాలని పోగొట్టుకొని పునరుత్తేజితమై శక్తితోటి స్వామి యొక్క అడుగు వల్ల అవన్నీ కూడా శుభ్రమవుతాయి. అప్పుడు ఎవరైతే ఆ నీళ్ళల్లోకి దిగి స్నానం చేస్తారో వీళ్ళ పాపాలు అనాయాసంగా వెళ్ళిపోతాయి. అంత సమూహం చేసిన పాపాలే తీర్థరాజాలవి తీసేస్తున్నప్పుడు పరమాత్మ అందులో స్నానం చేయగానే మన పాపం ఎంతమ్మా. కాబట్టి అంత విశేషమైనటువంటిది ఈ మత్స్యద్వాదశి. స్వామి మత్స్యస్వరూపంగా నీళ్లల్లో లోపలికి వచ్చినటువంటి సందర్భం. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. విన్నారు కదండి, మత్స్య ద్వాదశి గురించి మనందరికీ కూడా బంగారు పలుకులలాగా ఉన్న బంగారయ్య శర్మ గారు ఎంత చక్కగా తెలియజేశారు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ అందరికీ కూడా మత్స్య ద్వాదశి శుభాకాంక్షలు. నమస్కారం.